వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వప్న ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఈ ఛానల్‌కి అయితే బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే నేనైతే నా ఛానల్ అయితే గ్రో అయితదన్నమాట. ఇప్పుడైతే నేను చెప్పబోయే విషయం ఏంటంటే చూస్తున్నాం కదండీ! ఈ సమాజంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో. మొన్న చూశారు కదా! వైష్ణవికి ఎలా జరిగిందో. అందుకనే నేను పేరెంట్స్‌కు ఒకటే ఒక మాట చెప్తా. ఆడపిల్లను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు, మా అమ్మాయి ఆడికి ఎలా ఉండగలుగుతది? మంచిగుంటదా? లేదా? వాళ్ళు మా కూతుర్ని మంచిగా చూసుకుంటారా? లేదా? అని ఒక్కటికి 10 సార్లు ఆలోచించి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి. ఎందుకంటే రేపటి రోజున వైష్ణవికి జరిగిన అదే పరిస్థితి మీకు కూడా మీ ఇంట్లో కూడా జరగొచ్చు కదా! ఇప్పుడు ఆ కుటుంబం ఎంత తల్లాడిపోతుంది. మనం చూస్తుంటే అసలు చూస్తున్న మనకే కంట్ల అసలు నీళ్ళాగట్లేవు. అలాంటి వాళ్ళు పడుతున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటది. అందుకనే నేను చెప్తున్నాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆడపిల్లని పెళ్లి చేసి పంపించే ముందుకు వాడు ఎలాంటి వాడు? ఎట్లాంటి వాడు? మంచిగా చూసుకుంటాడా? అత్తామామ ఎలా చూసుకుంటారు? ఆడపడుచులు ఎలా చూసుకుంటారని ఆలోచించినంక ఆ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి. ఇది నేనైతే అలాగా వైష్ణవికి చేశారు చూడు, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసినాను. మిగతా వాళ్ళెవరు అయితే తప్పుగా అనుకోకండి. వ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అదొక ప్రాణం కదా! రేపటి రోజున మనమే కదా ఇబ్బంది పడేది. మన కూతురికి ఏదన్నా అయితే మనకంటే ఎక్కువ ఎవరు బాధపడతారు? మన కన్న తల్లిదండ్రుల కంటే ఇంకెవ్వరు బాధపడలేరు అన్నమాట. అందుకనే వైష్ణవికి జరిగినట్టు మీ ఇంట్లో జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీరే. ఎందుకు చెప్తున్నానంటే కట్టుకున్నవాడే కాలయముడుగా మారి ఆ అమ్మాయిని అన్ని సార్లు అసలు కత్తితో పొడుస్తుంటే అసలు ఎంత నరకం అది, ఎంత టార్చర్ అది అసలు. అది కూడా 5 నెలల గర్భిణితో ఉన్న అమ్మాయిని. అసలు మనసు తల్లాడిపోతుంది. ప్రాణం తల్లాడుతుందసలు అది విన్నప్పుడైతే ఆ విషయాలు బయట తెలిసినప్పుడైతే అసలు. 13 అన్నలకు ముద్దుల చెల్లెదని, 13 అన్నలున్నారని భయపడకుండా వాడొక ధైర్యంగా అట్లా చేసిండు అంటే వాడికెంత ధైర్యం ఉండాలి. ఈ సమాజం ఎటుపోయింది? ఏంటసలు? ఇంతవరకు వాడికి శిక్ష ఏంటి అసలు ఏది కూడా తెలవట్లేదు. ఆ తల్లి, తండ్రి ఎంత బాధ, ఎంత నరకం అనుభవించుతున్నారు. అన్నలు ఎంత నరకం అనుభవించుతున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క చెల్లికి అట్లయిందని అసలు ప్రాణంలాగా లేదసలు. అట్టయింది అంటే అదెంత అసలు యొక్ మనకు ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తుంటే మనకొక చిన్న ఏలు తెగితేనే అసలు ఏలుకింత కాటు పడితేనే మన ప్రాణం తల్లాడిపోతది. వాడు అన్ని సార్లు పొడిచిండు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుంటది ఆ వైష్ణవి. ఎంత టార్చర్ అనుభవించుతది. ఎంత ముద్దు ముద్దుగా ఉండే ఆ పిల్ల. ఎంత అల్లరి చేసేది మన యూట్యూబ్ ఛానల్‌లో అసలు ఎంత క్యూట్‌గా ఎంత బావుంది ఆ అమ్మాయి. వాడికెలా మనసొచ్చింది అలా జేయటానికి. అది కూడా 5 నెలల గర్భిణితో ఉన్న అమ్మాయిని. అసలు ఇంతవరకు వాళ్ళకి వాడికి ఏ శిక్ష రాలేదు. పోలీసోళ్ళు పట్టుకపోయారు. అసలు ఏంటి ఏం కూడా తెలవట్లేదు. వాళ్ళ అన్నలు డైలీ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నారు. వాడిని మాకన్నా ఒప్పజెప్పండి. లేపోతే మీరే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోండి అని. అసలు మనమే కదా ముందుకు రావాలి. మా అమ్మాయి కూడా యూట్యూబరే కదా! ఆ అమ్మాయికి జరిగిన అలాంటి పరిస్థితి మనకు కూడా రాకుండా ఉండాలి అంటే వాడికి ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఏమంటారు మీరు? పడాల్సిందే. వాడికి ఏదో ఒక శిక్ష పడాల్సిందే. ఇలా వాడికి ఏదైనా ఒక శిక్ష పడితే ఆ అమ్మాయికి న్యాయం జరిగితే మరి ఒక ఇంట్లో మరి ఒక ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాదు కదా! నేనన్నది కరెక్టేనా కాదా? రైట్ అనుకున్న వాళ్ళు ఒక చిన్న కామెంట్ మాత్రం ఇవ్వండి. ఆ అమ్మాయికి జరిగినట్టు మిగతా ఎవరు అక్క చెల్లెలకు జరగకుండా ఉండాలి అంటే ముందు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఏమంటారు? న్యాయం జరగాలి వైష్ణవికి. వైష్ణవికి న్యాయం జరిగితేనే మరి ఒక ఇంట్లో ఇలాంటిది రాకుండా ఉంటది. కట్నాల కోసం వేధింపులు, భర్త వేధింపులు, అక్రమ సంబంధాలు అసలు ఏంటండి? ఎక్కడికి పోతుంది ఈ సమాజం అసలు? మీరొక్క మాట చెప్పండి. ఎక్కడికి పోతుంది ఈ సమాజం అసలు? చిన్న 6 సంవత్సరాల పిల్ల కాడ్నించి 60 సంవత్సరాల ముసలోళ్ళని గూడా వదలట్లేరు. అసలు ఏంటి అసలు ఏంటో అసలు ఈ అక్రమ సంబంధాలేంటి, అత్తలేంటి, అసలు ఈ అత్యాచారం ఏంటో అసలు ఏంది అసలు ఈ కట్న వేధింపేంటి అసలు? ఈ సమాజం ఎక్కడికి పోతుందండి అసలు? ఏంటి ఇలా చేసేవాళ్ళు బాగుంటన్నారు. ఆళ్ళకు
అలా చేసిన వాళ్ళు పాపాపుణ్యాలు చేసిన వాళ్ళు బావుంటున్నారు గానీ, బాధితులకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు. ఈ అమ్మాయికి వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరుగుతనే మరొక ఇంట్లో ఇలాంటిది జరగకుండా ఉంటది. మరొక ఇంట్లో మరొక ఆడపిల్లకి ఇలాగ జరగకుండా ఉండాలి అంటే, ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసే ముందు ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. వీడు మంచోళ్ళా? కాదా? ఈ కుటుంబం ఎలాంటిది? ఏంటిదన్నది ఆలోచించినంకనే ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేయండి. ఆ బాధ్యత మీకే ఉన్నది. ఆ వైష్ణవికి న్యాయం జరగాలి అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. వైష్ణవికి న్యాయం జరగాలని కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మరొక ఇంట్లో ఇలాంటిది జరగకుండా ఉండాలి అంటే వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వీడియో ఎందుకు ఆపుతున్నానంటే బాగా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఒస్తుంది. అందుకనే వీడియో ఆపి ఆపి తీస్తున్నానన్నమాట. వైష్ణవికి న్యాయం జరగాలి అనుకున్న వాళ్ళు మాత్రం లైక్ అయితే చేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే, నేను చెప్పింది నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ చేసి మీరు చెప్పింది కరెక్టు అని కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది మాత్రం వైష్ణవి కోసం చేశాను.